ఉద్యమం చేసి తెలంగాణ సాధించి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసి 10 సంవత్సరాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనన్ని కార్యక్రమాలు చేసి మీకు అందరూ తెలుసు. రైతులకు ఒక్క నిమిషం కరెంటు పోకుండా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం. ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చినాం. మిషన్ భగీరథ పెట్టి రైతు బంధు భారతదేశం ఎవరు ఇవ్వలేదు. గతంలో ప్రభుత్వాలు ఇప్పుడు కూడా రైతుల దగ్గరనే ప్రభుత్వాలు పైసలు వసూలు చేసేది. భూమి శిస్తని, నీటి శిస్తని గతంలో కట్టడంలో మనం నిజాం పాలన నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు చూసినా భూమికి శిస్తు కట్టేటోళ్ళు రైతులు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులు ప్రభుత్వానికి కట్టుడు కాదు, మనమే రైతులకు ఇవ్వాలని చెప్పి ఆ శిస్తు అంతా రద్దు చేసిండు. నీటి శిస్తు రద్దు చేసిండు, భూమి శిస్తు రద్దు చేసిండు. కేసీఆర్ గారు వచ్చి రైతులకే పెట్టుబడి సాయం ఇవ్వాలని చెప్పి రైతు బంధు పెట్టి ఎకరాకి 5,000 ఇచ్చి భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున రైతు బంధు ఇవ్వలేదు. అదేవిధంగా రైతు బీమా, ఏ రైతు చనిపోయినా 10 రోజుల అకౌంట్లో డబ్బులు వస్తుండే. పెన్షన్లు గతం చూసిన ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ చెప్పి ఒక్కటని ఇచ్చిందా? కరెంట్ వస్తుందా? 2 గంటలు 3 గంటలు ఇప్పుడే చెప్తారు. 3 గంటలు కరెంట్ కట్ అవుతుందంట. కానీ గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 1 నిమిషం కూడా కరెంట్ పోతుంది. ఇప్పుడు ఎత్తున్న కరెంటు గ్రామాలలో 3 గంటలు 4 గంటలు 2 గంటలు 3 సార్లు 4 సార్లు కట్ అయిపోతున్నాడు. ఇప్పుడే ఇక్కడే చెప్తా ఉన్నారు. ఇక రైతు బంధు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మన కొడంగల్కి గెలిచి రైతుల ఓటు చేసుకున్నాడు. మాయమాటలు చెప్పి గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఒక్క పని కనీసం మన కొడంగల్ రైతులకన్నా చేయాలి. కొన్ని తెలంగాణ అంతా చేయలేదు కాదు, ఆయనతో కాని పనికి చేయాలి. తెలంగాణ చేయలేదు. కనీసం నేను ఓట్లేసి గెలిపించిన నా రైతులకన్నా చేయాలని సోయాలు ఉండాలి కదా, ముఖ్యమంత్రికి ఉండాలా వద్దా? కనీసం కొడంగల్ ఉన్న రైతులకన్నా కంప్లీట్ రుణమాఫీ చేయాలి కదా. వేరే దగ్గర చేయకుండా మన దగ్గర అయితే చేయాలి కదా. కొడంగల్ ఉన్న రైతుల కన్నా కంప్లీట్ సంపూర్ణ రుణమాఫీ చేయాలి. కొడంగల్ ఉన్న రైతుల కన్నా కంప్లీట్ గా రైతు బంధాన్ని వేయాలి కదా. మరి ఆ సోయి కూడా లేదు ముఖ్యమంత్రికి. ఎందుకంటే ఓట్లేసి గెలిపించుకున్నాడు. ఎక్కడ కూడా కొడంగల్ను రైతులను పట్టించుకోకుండా అనేక ఇబ్బందులకు కార్యక్రమాలు చేస్తాము. ఇక ప్రతిపక్ష పార్టీలకు కేసులు పెట్టాడు, సోషల్ మీడియా కేసులు పెట్టాడు, రైతులను జైల్లోకి వెళ్ళాడు. రైతులు రాక వాళ్ళు మా భూమి ఇవ్వమన్న పాపానికే ఎవరో మన సొంత పని కాదు, రైతుల గురించి జైలు నుండి సురేష్ కూడా రైతుల కోసం జైలు నుండి వచ్చినాడు. ఇట్లాంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు కానీ ప్రజలకు మంచిగా ఉండాలని అనేక కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడు సన్నబియ్యం స్టార్ట్ చేస్తారు. మన ఎన్నికలకు ముందే చెప్పినాం, మేనిఫెస్టోలో పెట్టినాం. మన కేసీఆర్ గారు పెట్టి మన రేపు పొద్దున గెలిపిస్తే అన్ని రేషన్ షాపులలో సన్నబియ్యం ఇస్తామని చెప్పినాం. మనం చెప్పిన పథకమే అమలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం. సంతోషం. కేసీఆర్ చెప్పిన సన్నబియ్యాన్ని ప్రజలకు ఇస్తున్నందుకు నేను ఈ సభాముఖంగా ఈ ప్రభుత్వాన్ని ఒకటి సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ చెప్పిన పథకాన్ని అమలు చేస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేసీఆర్ కిట్టు మాఫీ చేస్తుంది. కేసీఆర్ కిట్టు లేదు, రైతు బీమా లేదు, రైతు బంధు లేదు. మొత్తం కేసీఆర్ చేసిన పథకాలన్నీ క్యాన్సల్ చేసి కొత్త పథకాలు పెట్టారు. ఏడు కూడా అమలు అవుతుంది. రుణమాఫీ కాదే, 30% కూడా రైతు రుణమాఫీ కాదు. విజయవంతం చేసిన అందరం కూడా కలిసిపోదాం. మీకు అందరికీ ఇక్కడ ఉన్న నాయకులకు అందరికి చెప్తాం. వెహికల్ అరేంజ్ చేస్తాం. వెంకటరామరెడ్డి గారు ఉన్నారు, లక్ష్మణులు ఇక్కడ అందరూ, రాఘవేంద్ర పంతులు బాలు అందరు ఉన్నారు. మన సార్ ఉన్నాడు, గౌరవ్ అందరూ ఉన్నారు, రవీంద్రనాథ్ కూడా ఉన్నారు. అందరూ చెప్తాం. చెప్పి మీరు అందరూ కూర్చొని రేపు అన్ని వెహికల్ రేపు నుండి మాట్లాడుకొని మీకు 27వ తారీఖు నాడు పొద్దున్న ఇక్కడ జెండా ఎగరేసుకోవాలి. మార్నింగ్ 7 గంటలకి ఏ గ్రామంలో ఆ గ్రామంలో జెండా దింబాలన్నిటికీ రిపేర్ చేసుకొని కలర్ వేసుకోండి. అక్కడ జెండా ఎగరేసుకొని అక్కడ నుంచి బయలుదేరితే చక్కగా మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడ చేరుకుంటే పోవాలి. ఎందుకంటే అక్కడ పోయినాక జామ్ అయిపోతే మళ్ళీ మీరు లోపలికి వెళ్ళే పరిస్థితి ఉన్నది. మధ్యకి రిటర్న్ వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి పొద్దున 7 గంటలకే బయలుదేరాలి. మధ్యలో మీకు యాది ఉండగానే భోజనాలు ఏర్పాటు చేస్తాం. అక్కడ భోజనం చేసుకొని మీటింగ్ పోయేటట్టు ఏర్పాట్లు చేస్తున్నాం. అవన్నీ కూడా వాళ్ళకి చెప్తాం. తప్పకుండా అందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు సెలవు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.